ఇంజనీరింగ్ చేసిన చాలా మంది విద్యార్థుల కళ అమెరికా. ఎంఎస్ పేరిట విమానం ఎక్కడం, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసేలోగా అక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ యువతలో కామన్ గా ఉండే డ్రీమ్స్. కానీ ఇప్పుడు ఈ కళ చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953. గత ఏడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువ. ప్రతి ఏటా H-1B వీసా కోసం భారత్ నుంచే ఎక్కువ శాతం దరఖాస్తులు వస్తూ ఉంటాయి. మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లే. ట్రంప్ 2.0 ప్రారంభం కావడానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాలలో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. H-1B వీసాల కోసం గతంలో కనిపించిన పోటీ ఇప్పుడు అసలు లేనే లేదంటున్నాయి పలు కన్సల్టెన్సీలు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, H-1B వీసాల గడువు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయడం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకు తీరుగా మాట్లాడడం వంటి పరిణామాలే దీనికి కారణమని చెబుతున్నారు. ఏదో ఒక రకంగా అమెరికాకు వెళ్లి బాధపడడం కంటే కొంతకాలం ఇండియాలోనే వేచి ఉండడం బెటర్ అనే ఆలోచనలో చాలా మంది యువత ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు భారీగానే ఉన్నాయి. ఇది కూడా అమెరికన్ వీసాలకు ఇండియన్ దరఖాస్తులు తగ్గడానికి ఒక కారణం. డ్రాప్ బాక్స్ నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులు కూడా వీసాలు రెన్యువల్ చేసుకునే వాళ్లకు ఇబ్బందికరంగా మారాయట. కొత్త నిబంధనల ప్రకారం గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలకు మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ లిమిట్ గతంలో 48 నెలల వరకు ఉండేది. ఒక పాస్పోర్ట్ తో ఒక వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని నిబంధన కూడా దరఖాస్తుల తగ్గుదలకు కారణమైంది. గతంలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు 2-3 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు H-1B వీసాలు ఇచ్చి అమెరికాకు పంపేవాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళని అమెరికా పంపేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.